నాది పులివెందుల దగ్గర ఎర్రవల్లి కొత్తపల్లి గ్రామం. ఈ ఊళ్ళో మా ఇంట్లో చిన్నగా కొంచెం ముక్క మాత్రమే చెదులు కనిపించింది. ఏమవుతుందిలే అనుకొని నేను 1 సంవత్సరం పాటు దాన్ని ఏదో చిన్న చిన్న కెమికల్ మందులు తెచ్చి కొట్టుకోవడం జరిగింది. అయితే అది ఒక 6 నెలల్లోనే మొత్తం 2 దంతలను పూర్తిగా తినేసింది. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ కోలా ఫెస్టివల్ నందాన్ని పిలిపించుకొని పూర్తిగా మనం నివారణ చేపట్టుకోవాలని నేనైతే సూచిస్తున్నాను. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. పూర్తిగా 2 దంతలు లేకుండా పోయినాయి కాబట్టి మనం నిర్లక్ష్యం చేయడం వల్ల దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు కనిపించదు, లోపలనే మొత్తం తినేస్తుంటుంది. కాబట్టి నందా చాలా వర్క్ఫుల్గా నీట్గా చేశాడు. కాబట్టి మనం ఈ చెదల నివారణను నివారించుకోవాలంటే మనకు పులివెందుల్లో పార్నపల్లి రోడ్లో అంకాలమ్మ గుడి ఎదురుగా నందా అనే అతను ఉంటాడు. కాబట్టి ఈ కోలా పెస్టిసైడ్ను మనం పిలిపించుకొని క్లీన్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను ఈ దంతల మీద వాళ్ళని కోరుతున్నాను. దంతల మీదలే కాదు, ఎక్కడైనా కబోర్డుల మధ్యన కూడా మనం చిన్న చిన్న పేపర్లు తడి ఉన్నా కూడా దాని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడి ఈ కోలా ఫెస్టివల్ నందాన్ని పిలిపించుకొని మనం నివారించుకోవాలి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో చిన్నదిలే ఏం కాదులే అని చిన్న కెమికల్ తెచ్చి కొట్టుకోవాల్సిన దాన్ని వదిలిపెట్టేసి దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పిలిపించుకొని జాగ్రత్త పడాలి. మనకి ఇది ఎలా వ్యాప్తి చెందుతుందంటే చిన్నపాటి నెమ్ము తగలంగానే వస్తుంది. కాబట్టి ఈ కోలా ఫెస్టివల్ కంట్రోల్ చెదల నివారణను మనం తర్వాత పిలిపించుకోవాలి. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో మనకు ఈ విషయం అవసరమైనటువంటి వారు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఇతని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకు అందుతూ ఉంటాయి. వెరీ గుడ్ కోలా ఫెస్టివల్.